హాయ్! అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు వీకెండ్ అనేది చూపిస్తున్నాను. వీకెండ్ అంటే లైక్ ఫ్రైడే ఈవినింగ్ అనమాట. మేమేం చేశాము, ఎక్కడికి వెళ్ళాము, అక్కడ అసలు వీకెండ్ అనేది ఇక్కడ ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ అయితూ ఉంటది కదా! సో, అందరూ రోడ్ల మీద చాలా ఉంటారు. అది క్లైమేట్ అనేది కూడా అసలు ఆపదనమాట. అందరూ వీకెండ్ అనేది ఎంజాయ్ చేయాలనే చూస్తారు. సో, మేము కూడా అలాగే వీకెండ్ అనేది ఎంజాయ్ చేయాలని చెప్పి బయటకి వెళ్ళాము ఫ్యామిలీతో. అలాగే బయటికెళ్ళాం కాబట్టి అక్కడే ఎవి అంటే ఎలాగైనా సరే ఫుడ్ అనేది కంపల్సరీ కదా! వచ్చి బయటకొచ్చాము. ఫ్యామిలీతో వచ్చాము. కాస్త అలా సరదాగా బయట రెస్టారెంట్స్‌లో తింటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఆ వీక్ మొత్తం ఉన్న స్ట్రెస్ అండ్ అదంతా బయటకొస్తుంది ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకుంటూ. సో, అలా అనుకోని నేను ఇలాగా వీక్లీ వన్స్ అయినా సరే బయట తినాలి అనుకుంటాను. అది ఏ ఫుడ్ అని, ఏ రెస్టారెంట్ అనేది మాకు తెలీదు. కానీ ఇవాళ అయితే మాకు సంపూర్ణ అని థాయ్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ మాకు ఎప్పుడు మేము తినే రెస్టారెంట్ అది. మాకు సేమ్ ఫుడ్ తీసుకుంటాము. నో డిఫరెన్స్. మెనూ అసలు మారదు. అయ్యే తింటాము. మాకు సింగపూర్ నుంచి మాకు ఈ చికెన్ రైస్ అనేది అలవాటయిపోయింది. సో, వి ఫిక్స్డ్ టు దట్. Same. No changes. Happy. ఇంకొక అలవాటు బబుల్ టీ మాకు సింగపూర్ నుంచి మాకిది బాగా అలవాటయింది నాకు, శ్రీకాంత్‌కి. అండ్ ఇక్కడికొచ్చాక ఛాన్సీకి కూడా అలవాటు చేశాము. అంటే దానికి నచ్చుతుందో లేదా అని ఫోర్స్‌డ్‌గా కాదు. జస్ట్ ఒకసారి సిప్ చెయ్యమ్మా అని చెప్పడము, నచ్చితే కంటిన్యూ చేద్దు అనడము. అండ్ బబుల్ టీలో కూడా మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ జెల్లీస్ కూడా దాంట్లో ఉంది. బాల్స్, జెల్లీస్ ఏదైతే బబుల్స్ అంటారో ఏదోటి. సో, అవి కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. సో, అవన్నీ ఛాన్సీ మీకు ఏ ఫ్లేవర్ కావాలి, ఏ జెల్లీ కావాలి అవన్నీ కాంబినేషన్స్‌తో యూ కెన్ ఎక్స్‌ప్లోర్ అని చెప్పానంటేను. సో, ఫైనల్లీ నాకైతే ఏది నచ్చిందో అదే ఛాన్సీకి కూడా నచ్చింది. సో, నేనెప్పుడైతే బబుల్ టీ, మిల్క్ టీ తీసుకుంటాను. హాట్‌గా తీసుకుంటాను. అండ్ కోకోనట్ జెల్లీస్ అనమాట. ఆ బబుల్స్ బదులు కోకోనట్ జెల్లీస్ వేయించుకుంటాను. సో, వి ఫిక్స్డ్ టు థట్. అండ్ అది తీసుకున్న తర్వాత బబుల్ టీ తీసుకున్న తర్వాత మారిసన్స్‌కొచ్చాము. అండ్ వీక్లీ వన్స్ అయినా ఇంటి కోసం షాపింగ్ చేయాలి కదా! సో, ఆ షాపింగ్ అనేది చేద్దామని మారిసన్స్‌కొచ్చాము. ఇక్కడ నాకు బెస్ట్ అనిపిస్తుంది రిగార్డింగ్ టు సేల్స్ ఆర్ రేట్స్ అనమాట. బ్రోకలీ కావాలన్నా అందరు ఇక్కడికి వెళ్తున్నారే. చిన్నగా ఉన్నాయి ఛాన్సీ. అదే కనీసం నువ్వైనా వెళ్ళొచ్చు కదా ఛాన్సీ. నువ్వు ఆగిపోతే ఎలాగా? నువ్వు ఛాన్సీ నువ్వు వెళ్ళవు, నన్ను వెళ్ళనివ్వట్లేదు. ఒకటి చాలు చాము. ఇంకేం తీసుకోవాలి? కావాలి చాలు. ఎక్కడ ఉన్నాయి ఛాన్స్? కొత్త డేట్ ఎంత ఉంది? 17th పెంపంట్రా, అయిపోయింది డేట్. అందుకే అది ఒక్కటే మిగిలింది. అమ్మా దేవా, ఎక్కడ ఉంది ఛాన్స్ లేకు? అది అనుకోని ఉంటాయి.
With the other one? అయింది ఇక్కడ లేదు బుద్ధి కింద ఉన్నాయిగా ఛాన్సీ, అందులో కూడా లేవా? ఇంకా సమ్మర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారేమో కదా. ట్రౌజర్స్ అవి కనపడట్లేదా? సమ్మర్ ఎప్పుడు చేస్తారు? సమ్మర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సమ్మరా? స్ప్రింగ్ టైం అయిపోవాలి కదా, స్ప్రింగ్లో స్టార్ట్ చేస్తారు. అక్కడ నేను ఫేస్ వాష్ చేయం కదా అక్కడ, ఇవి వాడతాం కదా ఛాన్సీ. You don't wash your face in India? ఇండియాలో వాడతాం లేదు. But you need this on every. ఇండియాకి వెళ్ళిన తర్వాత రోజు స్నానం చేయాలి. ఒకటి చాలు చామా, మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాం కదా, వస్తూనే ఉంటావు కదా. ఏంటమ్మా నీ కాల్, నాకు అర్థం కాలేదు. వాడేదానివి అయితే తీసుకో ఛాన్సీ. తీసుకో, నేను తీసుకుంటాను. ఏంటది? చిన్నదే. ఏంటది? షాపింగ్ బాగానే అయిందే. No, this one is. So here we. Well, first of all, I want to know, people, if you have cucumbers in your noodles. Because first of all, I do not know who eats cucumbers in noodles. Give me in the comments if you have cucumbers with noodles. 5 pounds అన్న ఛాన్సీ పజిల్, ఇది 4 in box. This one? చిన్నపిల్ల. 5. అదే నిత్య దగ్గర ఉంది కదా ఇట్లాంటివి. Yeah. Yeah, but she has like 100 in it. This is 12, 16, 20, and 24. And she already has like 100. This is a bag for 100 rupees and 10 pounds. 10 pounds. It's 10 pounds in the UK and then 100 rupees. It's a lot of money. హెల్ప్ చేయవే నాన్నకి. No. గ్లిటర్ ఉంది అక్కడ, డిస్టర్బెన్స్ వస్తుంది. Is this what you were looking for, Mom? Have you seen this one yet? ఇదంటే సైడ్ అంటే పెట్టి హెవీ వచ్చేయాలి కాన్సెప్ట్. నేనైతే ఒక డ్రెస్ తీసుకున్నాను, ఆఫర్లో ఉంది 9 pounds ఈ డ్రెస్. అండ్ స్లిప్పర్ కూడా ఒకటి తీసుకున్నాను. సో ఎందుకు తీసుకున్నాను అంటే, నెక్స్ట్ వచ్చేది మదర్స్ డే. నేను కూడా ఒక అమ్మనే కాబట్టి నన్ను ట్రీట్ చేసుకోవాలి అనిపించింది, లైక్ గిఫ్ట్ చేసుకోవాలనిపించింది. అందుకని నన్ను నేను ట్రీట్ చేసుకున్నాను, అండ్ నాకు నేను గిఫ్ట్ చేసుకున్నాను. బీయింగ్ ఏ మదర్ నాకు అలా చేసుకోవాలనిపించింది. నేను ఏం చేస్తున్నాను, ఛాన్సీకి మంచిగా చేస్తున్నానా లేదా అని తను చెప్పాలి. కానీ నేనైతే హ్యాపీగా ఉన్నాను. నేను చేయాల్సినవన్నీ తనకు చేస్తున్నాను అని అనుకుంటున్నాను. సో నాకు తెలిసినంత వరకు నేను అన్నీ చేస్తున్నాను కాబట్టి, నాకు అమ్మగా నన్ను నేను ట్రీట్ చేసుకోవాలి అనిపించింది. చెప్పాను ఛాన్సీకి కూడా, మదర్స్ డే కదా అందుకని నేను ఇలా తీసుకుంటున్నాను అని అంటే, తను కూడా హ్యాపీగా ఉంది అనిపించింది. అనిపించింది తనకు కూడా. సో తనతో పాటే అలాగా గిఫ్ట్ ఎలా తీసుకున్నాను, తనే చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పానన్నమాట. ఇలాగా తీసుకున్నాను. సో ఐఎమ్ హ్యాపీ. అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇండియాలో వేరేలా ఉంటుంది డేట్, ఇక్కడ వేరేలా ఉంటుంది. ఇక్కడైతే మార్చ్ 10th తీసుకుంటున్నాము. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. అందరికీ హ్యాపీ మదర్స్ డే.